అమరవీరుల త్యాగాలతోనే తెలంగాణ వచ్చిందనే విషయాన్ని సీఎం కేసీఆర్ మర్చిపోయారని బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి అన్నారు. ప్రభుత్వం నిజంగానే అమరవీరులకు నివాళులు అర్పించాలంటే ముందుగా 1200 మంది అమరులకు గుర్తించి వారికి న్యాయం చేయండి అని అంటున్న కార్పొరేటర్ ఆకుల శ్రీవాణితో మా ప్రతినిధి రాజు ఫేస్ టు ఫేస్. తెలంగాణ ప్రభుత్వం ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాల భాగంగా ఈరోజు చివరి రోజు సందర్భంగా అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. సో బీఆర్ తరఫున అదేవిధంగా ఈరోజు స్పెషల్ జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా దానికి వెళ్తూ సో బీజేపీకి సంబంధించిన కార్పొరేటర్లు గన్ పార్క్లో ఉన్నటువంటి అమరవీరుల స్థూపానికి దగ్గరికి వచ్చి నివాళులు కూడా అర్పించడం జరిగింది. బీజేపీ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణి గారు ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే మేడం. మేడం, ఈరోజు ప్రభుత్వం ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు అర్పిస్తున్నారు. సో నిజంగానే అమరవీరులందరికీ వాళ్ళ కుటుంబాలందరికీ న్యాయం జరిగిందా మేడం? అసలు ఎక్కడ జరిగిందండి? కేసీఆర్ గారే 1200 మంది మన రాష్ట్రం కోసం త్యాగం చేశానని చెప్పి అదే నోటితోటి 400 మందే దొరికారు, మాకు మిగతా వాళ్ళు ఎక్కడున్నారో తెలవట్లేదు అని అంటున్నారంటే అమరవీరులు చేసిన త్యాగానికి అదొక పెద్ద ఇన్సల్ట్, అది అన్యాయం. కేసీఆర్ గారు ఈ రోజు మీరు ఆ కుర్చీలో కూర్చున్నారు, మీరు ఇంత మంచిగా ఉన్నారు అని అంటే దానికి కారణం వాళ్ళు చేసిన త్యాగాలే. అవి కూడా మీకు గుర్తుండకుండా ఈ రోజు ఏదో కౌన్సిల్ మీట్ పెడుతున్నానని జీహెచ్ఎంసీ మా కార్పొరేటర్లుగా ఇన్విటేషన్ వచ్చింది. నిజంగా కూడా అమరవీరుల త్యాగానికి వాళ్ళకి మంచి చేయాలి అని అనుకుంటే నాలాలలో మ్యాన్హోలలో పడి మనుషులు చనిపోతుంటే అక్కడ మేలుకోవాలి. కానీ ఈ రోజు ఏదో కౌన్సిల్ మీట్లో వచ్చి నివాళులు అర్పించండి అనేది, ఇక్కడ ఉన్నప్పుడు స్తూపము ఇక్కడ కాకుండా కౌన్సిల్ మీట్లో వచ్చి మేమేం చేస్తాము? నిజంగా కూడా మేయర్ గారు, కేటీఆర్ గారు, కేసీఆర్ గారు చిత్తశుద్ధి ఉంది, అమరవీరుల త్యాగానికి మీరు నివాళులు అర్పించాలి, వాళ్ళని గుర్తించాలి అని అనుకుంటే రండి, రోడ్డుపైకి రండి, 1200 మంది ఎక్కడున్నారో వాళ్ళని గుర్తించండి, వాళ్ళ ఒక్కొక్కరి కుటుంబానికి న్యాయం చేయండి. అంతేగాని వెలగని దీపం నేను కట్టాను రోడ్డు మీద అని చెప్పి అక్కడ ఏదో కెఫే పెట్టి సంపాదించుకోవడం కాదు. నిజంగా కూడా వాళ్ళ ఇంట్లో దీపం పెట్టండి, వాళ్ళని ఆదుకోండి. బీఆర్ఎస్ ప్రభుత్వం చెప్తా ఉంది బీసీలను కూడా ఒకవైపు మేము ఆదుకుంటున్నాము, ఇంతకుముందు దళిత బంధు కూడా ఇచ్చాము, ఇప్పుడు బీసీ బంధు కూడా ఇస్తున్నాము, అలాగే ప్రతి కుటుంబానికి ₹1,00,000 కూడా ఇస్తున్నామని చెప్పింది. సో అది రీసెంట్గా కూడా అప్లికేషన్ డేట్ కూడా అయిపోయింది. దీనిపై ఏమంటారు మేడం? కేసీఆర్ గారు పెట్టే స్కీమ్ అంతా స్కాములతో కూడినదే. ఈ దళిత బంధు అన్నాడు, దళిత బంధు దళిత ప్రజలను మోసం చేయడానికే. తనే ఒప్పుకున్నాడు 30% తీసుకుంటున్నారు ఎమ్మెల్యేలని, తీసుకుంటున్నారని తెలిసినాక కూడా ఇంతవరకు కూడా వాళ్ళ పైన చర్య తీసుకోలేదు. ఈ రోజు బీసీ బంధు అని చెప్పి బీసీ ప్రజలను మోసం చేయడానికి 22వ తారీఖు లోపల అప్లికేషన్ చేయాలని చెప్పిండు. 22వ తారీఖు లోపు ఎట్లా అప్లికేషన్ చేసుకుంటాం? ఇన్కమ్ ట్యాక్స్ కావాలన్నా, క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలన్నా ఎంఆర్ఓ ఆఫీస్ ముందే 15 రోజులు పడుతుందని అంటది. ఎంఆర్ఓ అసలు ఆఫీస్లోనే ఉండదు, ఎందుకంటే ఆమె దశాబ్ది ఉత్సవాలలో బిజీగా ఉంటారు. ఉన్న ఎంప్లాయీస్ ఏమో ప్రజలని అమాయకత్వాన్ని వాడుకోవడానికి లంచాలు తీసుకుంటున్నారని, కానీ కేవలం ఇది మోసం చేయడానికి. కాళేశ్వరం ఒక స్కామ్, కంటి వెలుగు ఒక స్కామ్, మిషన్ భగీరథ ఒక స్కామ్, ఈ కేసీఆర్ కిట్ అన్ని స్కాములే. దానికి తోడు కళ్యాణ లక్ష్మి, అన్ని కళ్యాణ లక్ష్మి అని చెప్తారు, దానికి కూడా 5,000 ఇస్తానే చెక్కులు వస్తాయి. ఈ రోజు బీసీ బంధు అన్నారు, దళిత బంధు, ప్రతి ఒక్కటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు. ముఖ్యంగా చెప్పాలంటే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇంతవరకు కట్టలేదు, కానీ ఈయన భవనాల మీద భవనాలు కట్టుకొని హ్యాపీగా ఉన్నారు. కేసీఆర్ గారు దొర మాకు ఇగొద్దు, సాలు దొర, సెలవు దొర, మేము చేసిన త్యాగాలకి మాకు న్యాయం చేయండి చాలు. మేడం, బీఆర్ఎస్ వాళ్ళు చెప్తున్నారు అబ్కీ బార్ కిసాన్ సర్కార్ అని చెప్తా ఉన్నారు, తెలంగాణ మోడల్ ను దేశమంతా విస్తరిస్తామని చెప్తున్నారు. నేను ఒకటే మాటలో చెప్తాను, అబ్కీ బార్ కిసాన్ సర్కార్ కాదు, అబ్కీ బార్ కసాయి దర్బార్. కేసీఆర్ గారు ఒకవేళ కిసాన్ సర్కార్ చేస్తారని ఎవరైనా ఆశపడితే ఆయన ఒక కసాయి లెక్క ఈరోజు రోడ్ల పైన ఎలాగైతే కుప్పలు పెరిగిన వడ్ల కుప్పల పైన ఎట్లయితే రైతులు చనిపోతున్నారో అట్లాగే దేశవ్యాప్తంగా చేస్తాడు. అయ్యా కేసీఆర్ గారు, నువ్వు దేశకి నేత అవ్వనవసరం లేదు, ఉన్న తెలంగాణని రక్షించుకుంటే చాలు. సో ఇది బీజేపీ కార్పొరేటర్ చెప్తా ఉన్నారు. ఖచ్చితంగా బీఆర్ఎస్ అనేది అవినీతిలో కూరుకుపోయింది. ఎమ్మెల్యేలు కూడా, ముఖ్యమంత్రి కూడా వీళ్ళందరూ అవినీతి పరిపాలన చేస్తున్నారు. ప్రజలకు ఏ విధమైన కూడా సదుపాయాలు కానీ ఏ విధమైన బెనిఫిట్లు కానీ అందడం లేదు. వీళ్ళు ప్రజా వ్యతిరేక పరిపాలన సాగిస్తున్నారని చెప్తున్నారు. సో ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ మనోజ్తో రాజు, అమ్మా న్యూస్, హైదరాబాద్, తెలంగాణ.